ఇప్పుడు సర్వసాధారణంగా చూస్తే జనాలు డాక్టర్లు చెప్పిన ఆరోగ్య సూత్రాలే సరిగ్గా పాటించరు, ఇంకా గ్రంథాలు చెప్పిన జీవిత సూత్రాలు ఏం పాటిస్తారు నాకైతే అర్థం కావట్లేదు. అవును, డాక్టర్లు చెప్పిన సూత్రాలు వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు చెప్పింది మంచిదే మన మంచిగా వాళ్ళు చెప్తారని నమ్ముతారు కానీ కొంతవరకు పాటించరు. ఎందుకంటే వాళ్ళకి జీవ చాపల్యానో లేకపోతే మరి సెక్స్ చాపల్యానో ఏదో చాపల్యం ఉండి వాళ్ళు తెలిసి కూడా పాటించరు. కానీ మత గ్రంథాలు చెప్పిన మాత్రం అన్ని బూటకమని వాళ్ళకి తెలుసు, దేవుడు లేడని వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు పాటించారు. అదైతే అసలు పూర్తిగా పాటించరు. ఈ సమాజంలో అనే మాట ఏంటంటే, ఇప్పుడు మంచిగా జీవించిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, అరే దేవుడు తీసుకెళ్లిపోయాడరా, తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అంటారు. అదే ఏదన్నా చెడ్డగా జీవించిన వాడు చనిపోతే వీడు పాపాలకి తగిన శిక్ష పడి తీసిపోయిండు అంటారు. ఏంటి అసలు దానికి ఉన్న వ్యత్యాసం, దాని వెనకాల ఉన్న కథ ఏంటి చెప్పండి. దాని వెనకాల ఉన్న కథ అద్భుతమైన మాటలు చెప్పాలంటే మోటు వాళ్ళ మాటలు చెప్పడమే మంచిది. ఏంటంటే మోటు వాళ్ళు ఏమంటారంటే, నాలుకేగా 7 దిక్కులు ఎదురుగుద్ది అని అంటారు మోటు వాడు. ఖచ్చితంగా అదే సూత్రం ఇక్కడ పాటిస్తారు. వాడికి గిట్టనోడు అయితేనేమో వాడు పాపం చేసిండు, వాడి పాపం వాడికి తగిలింది అంటారు. అదే వాడికి నచ్చినోడు అయితేనేమో భగవంతుడు మంచివాడు తన దగ్గర ముందు తీసుకుపోతారు అని చెప్పంటారు. అట్లా వాడు నాలుకని తిప్పుతారు తప్ప అందులో వాస్తవం లేదు, వాస్తవాలు మాత్రం ఏమీ లేదు. కొంతమంది ఆడవాళ్ళు అనే మాట ఏంటంటే, భర్తలు తాగి అసలు కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉన్న డబ్బులను ఖర్చు చేస్తున్నారు కాబట్టే మేము వ్యభిచారం చేయాల్సి వస్తుంది, డబ్బుల కోసం లేకపోతే ఇంకా వేరే వేరే వాటి కోసం చేయాల్సి వస్తుంది, కుటుంబ బాధ్యతలు మేము తీసుకొని అని కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు తాగు డబ్బులు సంసారాలు గుల్ల చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒప్పుకుంటాను నేను మగవాళ్ళు. తర్వాత తాగుడు కారణం దాదాపు సగం మందికి కారణం ఏంటంటే భార్యలే. వాళ్ళు ఏదో వాగుతున్నారు కాబట్టి తాగుతుంది, లేకపోతే వాళ్ళు సాధారణ తాగరు. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, మగవాడు తాగి కుటుంబాన్ని ఎంత నాశనం చేస్తాడో అంతకంటే 10 నాశనం చేస్తాడు. ఆడది నెక్లెస్ కావాలి, పట్టుచీర కావాలి, మన పేరంటాలకు పోవాలా, దేవుడి గురికి పెట్టాలా, అయ్యప్ప స్వామికి పెట్టాలా, ఉప్పలమ్మ తల్లికి పెట్టాలా, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తాయి కోరికలు. ఆమెకు వచ్చేసరికి తైతక్కలు ఆడాలి, ఎగురులు పెట్టాలా, ఒయ్యారు వాళ్ళకు పోయాలి. అంటే ఆ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, భర్త సంపాదన ఎంత అనేది అవసరం, అస్సలు మాట్లాడే పని. నా మెడ బోసిగా ఉంది అంటుంది కానీ మన బతుకంతా మనకి నెక్లెస్ మనం కొనలేస్తాం అనే మాట రాదు. అసలు నా మెడ బోసుగా ఉంది. అయితే ఈ విషయాల్లోనే ఎక్కువ అండర్స్టాండింగ్స్ లేక సతమతం అవుతూ ఉంటాయి. అవును, ఇక్కడే అడ్జస్ట్మెంట్స్ లేకపోతున్నాయి అన్నమాట. సాధారణంగా భర్త నాశనం, ఇంటిని నాశనం చేసే కంటే భార్య ఇంటిని ఎక్కువగా నాశనం చేస్తుంది. అంటే భర్త కనిపిస్తున్నాడు తాగి బయట, ఇది కనిపించకుండా చేస్తుంది. కాని రాకుండా ఏది చేసినా ఇది మాత్రం నంబర్ 1 పాయింట్. ఆడని ఏది చేసినా సరే ఇతరులకు కాని రాకుండా చేస్తుంది. 4 గోళ్ల మధ్య చేస్తుంది, అది భర్త మీద ప్రభావం పడుతుంది. మొగుడు ఏది చేసినా సరే 10 మందికి కనపడుద్ది. తర్వాత నా భార్య ఇట్లా చేస్తుంది, ఇక్కడ నాశనం చేస్తుందని చెప్పుకునే ధైర్యం మొగుడికి లేదు. అదే భార్య చెప్పుకుంటుంది, నా మొగుడు తాగి నా ఇంటిని గొల్ల చేస్తుండడు అదేం చెప్పుకుంటది. కానీ భర్త మాత్రం నా భార్య ఇట్లా చేసి ఇంటిని గొల్ల చేస్తుంది అని చెప్పుకోవడం పౌరుషం అంటాం. అదే అంటే భర్తలు అనే వాళ్ళు సరిగా ఉంటే భార్యలు అనే వాళ్ళు మేము భర్తతో సరిగా ఉంటాం, పిల్లల్ని చూసుకుంటాం అని అంటున్నారు. ఒట్టి మాట. భర్తలు సరిగా లేరు కాబట్టి మేము బరి తెగిస్తున్నాం అన్నట్లుగా చెప్తున్నారు. ఒట్టిది, ఈ మాత్రం ఒట్టిది. భర్త సరిగ్గా ఉన్నా సరే ఏమొక పట్టు చీర కట్టుకొని బయట ఊరేగుదాం అనే కోరిక మాత్రం పోదు. తర్వాత నెక్లెస్ కొనిపిస్తామని చెప్పి కోరిక మాత్రం పోదు. భర్త ఎంత మట్టుగా ఉన్నా, ఎంత సారా తాగకపోయినా భర్త గుడ్డలు ఎట్లా ఉంటాయంటే అగ్గిపుల్ల తీస్తే తగలబడవు. అటువంటి గుడ్డలు కట్టుకున్నా కూడా భార్యకు మాత్రం పట్టు చీర, నెక్లెస్ ఇంకా ఏమేమి తీసుకొస్తారు. అయినా సరే నా మూడు సరిగ్గా చూడలేదు, నా మూడు సరిగ్గా చూడకపోవటాన్ని ఈ కొంప నాశనం అయింది అని చెప్పి అంటారు. నాకు తెలిసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఆడవాళ్ళు కొంపను నాశనం చేసి చివరికి భర్త మీద అంటారు, నువ్వు ఎట్లా చేసినావు కాబట్టి ఈ సంసారం ఇక్కడ దాకా వచ్చింది అని కూడా అంటున్నారు వాళ్ళు. అసలు ఈ సంసారం ఇక్కడ దాకా రావడానికి కారణం ఆ స్త్రీ తన మీద కాకుండా మళ్ళీ మొగుడు మీద నడుతుంది, నీ వల్ల ఈ సంసారం ఇక్కడికి వచ్చింది అంటుంది. అయితే భర్తకు మంచి పేరు రావాలన్నా, వాడిని అడుక్కునేవాడిని చేయాలన్నా సరే భార్య చేతిలోనే ఉంటుంది. భార్య ఎట్లా చెప్తే అట్లా చేసేవాడే భర్త, కీలుబొమ్మ భార్య చేతిలో. అందుకని భర్తలో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం ఆ లోపాలకి 150 పాలు కనీసం భార్య బాధ్యత. దీనికి పరిష్కార మార్గం ఏంటంటారు? పెళ్లి చేసుకోకుండా ఉండటమేనా, లేకపోతే ఇంక వేరే ఏమైనా ఉంటాయి అంటారు? పెళ్లి చేసుకోకపోతే పూర్తిగా పరిష్కారాలు జరగవు, కాకపోతే ఎన్నో బాధలు దుఃఖాలు తగ్గిపోతాయి. పెళ్లి చేసుకోకపోయినా వస్తాయి అంటారు? వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే పెళ్లి చేసుకోకపోయినా సరే ఒక ఆర్మర్స్ అంటది, నేను నీతో పోతా కానీ నాకు ఆ మనిషిని తీసుకొచ్చి పెట్టు, అట్లా లైన్ చేసేటట్టు అప్పుడే ఉంటాయి. కానీ ఇంత బలీయంగా ఉండవు అనమాట. అప్పుడు భార్య తీసుకొచ్చే ఒత్తిడి బయట నుంచి తీసుకురాలేదు. కాబట్టి పెళ్లి వ్యాపారం ఉంటాయి కానీ చాలా వరకు ఒక 50% తగ్గిపోతాయి. పూర్తిగా పరిష్కారం రావాలంటే మాత్రం
ఒక అసంభవమైన కోరిక ఉంది, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే కనీసం 150 మంది రాగద్వేషాలు లేకుండా మనస్తత్వ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకొని రాగద్వేషాలు లేకుండా జీవించగలిగినప్పుడు సమాజం కొద్దిగా మాట మగవాళ్ళ ఆడవాళ్ళ మొత్తం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే రాగద్వేషాలు ఉండకుండా 50% మంది సమాజం ఉంటే మాత్రం సమాజం బాగుపడటానికి అవకాశం ఉంది. జరగదు, అది జరిగే పని కాదు. 150 మంది కాదు, 100 కాదు, కోటికి ఒక్కడు కూడా అటువంటి వాడు కనపడలేదు. కాబట్టి అది జరిగేది కాదు. కానీ కండిషన్ మాత్రం అది ఆ కండిషన్ ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది అంతే. అది అంటే దాదాపు మన అసంభవం లెక్క ఈ సమాజం బాగుపడదు అంతే. దాని తెలియదు.